ఆయన చేతిలో నువ్వు ఒక చిన్న బిడ్డగా నిన్ను చూస్తున్నాడు. ఆయన నిన్ను కాపాడుకుంటున్నాడు. కోడి తన పిల్లలలో తన రెక్కల చాటున భద్రపరుచుకుంటున్నట్లు ఆయన నిన్ను ప్రతినిత్యము భద్రపరుచుకుంటున్నాడంట. ఆయన నిన్ను ఏలుచున్నాడంట. అలాగే దేవుని ఎదుట మనము నిందారహితులుగా మంచి మనసుతో మనం ఆయన సన్నిధానంలో కూర్చోవాలి. హల్లెలూయా. ఆయన అరచేతుల మీద మనల్ని చెక్కుకున్నప్పుడు మనం ఎలా ఉండాలి? నీ మనసు చిన్న పిల్లల వలె ఉండాలంట. కక్షలు ఉండద్దు, కుట్రలు ఉండద్దు, ఒకరిపైన ద్వేషం ఉండద్దు, ఒకరిపైన చాడీలు చెప్పే గుణం మనకు ఉండద్దు. కానీ మన హృదయం ఎప్పుడు కూడా యథార్థముగా ఉండాలి. యథార్థ హృదయులు ఆయన ముఖాన్ని చూస్తారు అని ఉండండి. హల్లెలూయా. కాబట్టి మన హృదయం ఎప్పుడు కూడా యథార్థతను కలిగి ఉండాలి. కాబట్టి యథార్థ హృదయమే ఆయనకి ఇష్టం అంట. మనం ఎప్పుడు కూడా వేషధారుల వలె మనం ఉండొద్దు. మన హృదయం దేవునికి దగ్గరగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా.